ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు అయితే ఇక్కడ నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తాం. మనం నరేంద్ర మోడీ బహిరంగ సభ ప్రాంగణంలో వద్ద అయితే మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రసంగించే సభ కూడా ఇక్కడ ఉంది. భారీ ఎత్తున భారీ సెటప్తో ఇదైతే సభను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 40 ఎకరాల్లో ఈ ఓన్లీ సభ ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపు 360 ఎకరాల్లో పార్కింగ్, అలాగే మరో 40 ఎకరాల్లో విఐపి పార్కింగ్, దాదాపు 400 పైన ఎకరాల్లో ఇక్కడ మొత్తం సభ ఏర్పాట్లు అయితే అధికారులు అయితే పూర్తి చేశారు. రేపు జరగబోయే భారీ బహిరంగ సభకి దాదాపు 3 లక్షల మంది ఇక్కడ హాజరవుతారని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 3 లక్షల మంది వచ్చేందుకైతే భారీ సెటప్ అయితే 3 భారీ సెటప్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మొట్టమొదటిగా మెయిన్ సెటప్ అయితే మధ్యలో మిడిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఉంటుంది. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 2 భారీ సెటప్లు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ 2886 కోట్లతో పునరుద్ధరణ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు, అలాగే కుప్పిర్తిలో 2136 కోట్లతో పారిశ్రామిక కేంద్రము, కొత్తపల్లి విజయనగరం మధ్య 493 కోట్లతో 4వ రైల్వే లేను, అలాగే 184 కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ స్టేషన్ మధ్య రైల్వే వంతెన, అలాగే మళ్ళీ 964 కోట్లతో సబ్బవరం నుంచి శీలానగర్ వరకు 13 కిలోమీటర్ల 6 లైన్ల గ్రీన్ హైవే ఫీల్డ్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఓరవకల్లో 1000 కోట్ల పారిశ్రామిక వాడ కూడా అభివృద్ధి చెందేందుకైతే మోడీ కృషి చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ దాదాపు 3 లక్షల మంది ప్రజలు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ పాల్గొనేందుకైతే సర్వం సిద్ధం అయితే చేశారు. ప్రస్తుతం మనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ శ్రీశైలంకి రానున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న భారీ బహిరంగ సభకి అయితే ఇక్కడ హాజరు కానున్నారు. ఏదైతే మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటనకు దాదాపు 10,000 మంది పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు జరుగుతుంది. మొత్తం మీద శంకుస్థాపనలు కూడా కొన్ని అయితే ఇక్కడ దాదాపుగా చేయనున్నారు. ఇక్కడ సభా ప్రాంగణంలో దాదాపు కొన్ని వేల కోట్ల పెట్టుబడిదారులు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నట్టయితే మోడీ అయితే తెలుస్తుంది. ఎట్టకేళ్ళ కూడా అధికారులు పూర్తి యంత్రాంగం కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.